హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ హేమలత రెడ్డి అంబటి, కన్సల్టెంట్ న్యూరోఫిజిషియన్. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ కేస్. 2 సంవత్సరాల నుంచి కాళ్ళల్లో తిమ్మిర్లు ఎక్కువ వస్తున్నాయి. ఎంత ఎక్కువగా అంటే పేషెంట్కి వచ్చే తిమ్మిర్ల వల్ల పేషెంట్ ఒకసారి పడిపోయి బ్యాక్ బోన్ ఫ్రాక్చర్ కూడా అయింది. ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా, ఎన్ని మందులు వాడినా తగ్గట్లేదు అని మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత 10 రోజుల కల్లా పేషెంట్కి తిమ్మిర్లు రావడం అనేది కంప్లీట్గా ఆగిపోయింది. ఎలా అనుకుంటున్నారా? కరెక్ట్ డయాగ్నోసిస్. పేషెంట్కి యాక్చువల్గా వచ్చేది ఫిట్స్, సెన్సరీ సీజర్స్. ఫిట్స్ అనేవి కాళ్ళు చేతులు కొట్టుకోవడం, మోటార్ సీజర్స్ లానే కాకుండా ఇలా తిమ్మిర్లు సెన్సరీ సీజర్స్ లాగా కూడా కనిపిస్తాయి. పేషెంట్కి ఇంతకు ముందు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. పెరైటల్ ఆక్సిపిటల్ లోబ్స్ అన్నిట్లో ఈ క్రానిక్ ఇన్ఫాక్ట్స్, గ్లయోసిస్ చేంజెస్ అనేవి ఉన్నాయి. సో మెదడులో ఈ స్పర్శ భాగాల్లో నుంచి ఫిట్స్ అనేవి రావడం వల్ల పేషెంట్కి ఇట్లా తిమ్మిర్లు అనేవి వస్తున్నాయి. సో పేషెంట్ డయాగ్నోసిస్ తిమ్మిర్లు కాదు, ఫిట్స్. మేము ఫిట్స్ మందులు స్టార్ట్ చేసిన తర్వాత ఈ సెన్సరీ సీజర్స్, తిమ్మిర్లు రావడం అనేది కంప్లీట్ కంట్రోల్ అయ్యాయి. సో ఫిట్స్ అనేవి ఇలా కూడా రావచ్చు. స్టే అవేర్. థ్యాంక్ యూ.